ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. లైక్ ఏ షీప్ ఆఫ్ గ్రెయిన్ కమ్స్ ఇన్ ఇట్స్ సీజన్. జోబ్ 5th chapter 26th verses. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనము మన జీవితంలో సూర్యుడు మన కంటికి కనపడకుండా సాయంకాల సమయంలో క్రిందికి దిగినప్పుడు అతడు అస్తమించలేదు. ప్రొద్దుగుంకిన తరువాత 1 గంట వరకు దాని వెలుగు ప్రజ్వలించునే ఉండును. అలాగే నిజమైన దైవభక్తుడు చనిపోయినను అతని కాంతి చాలా ఏండ్ల వరకు ప్రకాశించుతూనే ఉండును. అలాంటి మనుష్యుడు ఈ ప్రపంచం నుండి మాయమైపోలేదు, చనిపోలేదు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఎంతో వెలుగును వదిలిపెట్టి వెళతాడు. అతడు చనిపోయినను మాట్లాడుచుండు. ఎలాగనగా, నీతిమంతుడు జీవించినప్పుడు అతను చేసిన మంచి పనులు దేవుని కొరకు అతను ఎంతవరకు ప్రయోజనకరంగాను అనేకులకు సహాయకరంగా జీవించి ఎలాగైతే ఉంటాడో అతని యొక్క తేజస్సు, అతని పనులు మనకి ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటాయి, జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దానివలన అతను ప్రకాశిస్తూ ఉంటాడు అందరి హృదయంలో. అలాగని మన ప్రభు అయిన యేసువారు కూడా తాను జీవించిన ఈ భూలోకంలో ఎన్నో పనుల ద్వారా, ఆయన యొక్క కార్యాల ద్వారా మనమందరము మన ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనము జ్ఞాపకము చేసుకొని ఆ విధంగా ప్రకాశించే వారంగా అలాంటి క్రియలు జరిగించాలని, అలాంటి జీవితం మనం జీవించాలని, ధాన్యపు పనులు ఇల్లు ఎలాగైతే చేరతాయో తగిన కాలమున మనము కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించి దేవుని ఇష్టానికి జీవిస్తూ మనము మన యొక్క యాత్రలో మన సహాయపడుతున్నట్లు దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. ప్రేమమయుడైన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రము. ఈ సమస్తాన్ని సృష్టించిన దేవా, నీకు వందనములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం ప్రకారం మేము మా జీవితాల్లో ప్రకాశించే వారంగా ఉండినట్లు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.